చూడండి ఒక మాట, ద్వితోపదేశ కాండం 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. బండగా ఎంబడించింది, క్రీస్తుగా ఎంబడించింది ఎవరు అంటే మీ దేవుడైన యెహోవానే. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నాడు, నీకు ఎంబడిస్తుంది ఎవరో తెలుసా? బండగా ఉండి క్రీస్తుగా, దేవుడుగా ఆ ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తున్నాడు. భయపడకుడి, దిగులు చెందకడి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ధైర్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలుడైన దేవుడైన నేను వారిని విడనాడను, నేను విడిచిపెట్టే దేవుడును కాదు. వారు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఎడారిలో విడిచిపెట్టేవాడును కాదు. ఆ భయంకరమైన ఆ ఒక ఆకలి దప్పకిల చేత వారు తన్నాడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నేను విడిచిపెట్టేవాడును కాదు. ఎందుకో తెలుసా? నా ప్రణాళిక, నా చిత్తము ఇశ్రాయేలు ప్రజల పట్ల ఉంది. నా ఆలోచన, నా ప్రణాళిక వారి పట్ల ఉంది. రేపు రాబోతున్న 1000 ఏళ్ల పరిపాలన వారి పట్ల ఉంది. వారి ద్వారా నేను నా పరిపాలన ప్రారంభిస్తున్నాను కాబట్టి నేను వారిని విడవను, ఎడబాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆనాడు ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వరకు బండగా ఉండి దేవుడుగా ఏమండి వారిని నడిపించాడు, కాపాడాడు. వారి దాహ విషయంలో ఏమండి, వారి ఆహార విషయంలో అయితేనేమి ప్రతి విషయంలో వారికి ఉండి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడో, ఈరోజు క్రీస్తు నమ్మిన మనందరం కూడా, క్రీస్తు నమ్మిన ఈ ప్రపంచంలో సార్వత్రిక సంఘంగా పిలువబడుతున్న ప్రతి క్రైస్తవునికి దేవుడు ఇస్తున్న ఒక హామీ మీరు చూడగలిగితే అద్భుతమైన మాట. ఏమండి, మరి ఒక మాట మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వచనాన్ని మనం చూస్తాం. మరియు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. గమనించండి మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నేను యుగ సమాప్తి అంటే ఈ ప్రకృతికి ముగింపు అయ్యేంత వరకు, ఈ ప్రపంచము, ఈ సృష్టి అంతా కూడా ముగించేంత వరకు క్రైస్తవులతో, నా పిల్లలతో నేను ఎప్పటికీ ఎల్లప్పుడూ నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, ఇక్కడ గమనించండి, నేను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయినని అని ఆయనే చెప్తున్నాడు. ఏమంటే ఆయన ఎన్నడికి విడవడు, ఎడబాయడు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనం నమ్మిన యేసయ్య ఎప్పటికీ విడవడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి విడవలేదు, ఈరోజు మనలను కూడా విడవడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రణాళికలో ఉన్న ప్రతి బిడ్డను, ఆయన చిత్తములో ఉన్న ప్రతి బిడ్డను కాపాడుతున్నది ఆయనే, పోషిస్తున్నది ఆయనే, నడిపిస్తున్నది ఆయనే, రక్షిస్తున్నది ఆయనే. ఏమండి, ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాపాడి బలపరిచేది ఆయనే. ప్రేమైన దేవుని వారలారా, ఆయన చెబుతున్న మాట, నేను ఎన్నడు అంటే చెప్పండి, వారములో 7 రోజులు కావచ్చు, నెలలో 30 రోజులు కావచ్చు, సంవత్సరములో 365 రోజులు కావచ్చు. ఏమండి, నీ జీవితకాలం మట్టుకు అంత కూడా నీకు ఎన్నడు విడవడు, చెప్పండి, ఎడబాయడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు.